వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. అఖండ 2 తాండవం. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించినటువంటి వార్తలు చెప్పుకోవటమో, సమాచారం మాట్లాడుకోవటమో, చర్చించుకోవటమో జరుగుతూ ఉంది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసినటువంటి టీజర్ ఏదైతే ఉందో అది అన్ని లెక్కల్ని మార్చేసింది అని చెప్పేసి మార్కెట్ వర్గాల వాళ్ళు, విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. సో అంతకుముందు ఆ టీజర్ రిలీజ్ చేయకముందు అఖండ 2 తాండవం గురించి అప్పుడప్పుడు మాట్లాడుకునే వాళ్ళు ఆ టీజర్ నుంచి ఆ సినిమా మీద ఒక్కసారిగా హైప్ అనేది క్రియేట్ అవటం, పైగా ఆ టీజర్ కేవలం 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ రీచ్ అయ్యి సీనియర్ స్టార్స్లో ఒక రికార్డుని సృష్టించడం. అంతేకాకుండా నార్త్లో కూడా ఆ సినిమా టీజర్ బాగా రీచ్ అయిందనేటువంటి సమాచారం అందరిలో కూడా, ముఖ్యంగా బాలయ్య అభిమానుల్లో మంచి జోషం నింపుతుందని చెప్పాలి. మేకర్స్ కూడా సౌత్లో ఎడిదిరిగి బాలయ్యకి మంచి క్రేజ్ ఉంది. మాస్లో ఒక మాస్ స్టార్గా, గాడ్ ఆఫ్ ది మాసెస్గా ఆయన పిలుచుకుంటూ ఉంటారు. సో అలాంటి హీరో మొట్టమొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేయడంతో సో మేకర్స్ కూడా హిందీ బెల్ట్ని టార్గెట్ చేసుకొని వాళ్ళు ప్రమోషన్స్లో మంచి జోరు పెంచారని చెప్పాలి. సో ఆల్మోస్ట్ మనం ఇదివరకు మాట్లాడుకున్నట్లుగా ఆ ప్రమోషన్స్కే, అంటే హోర్డింగ్స్ కానివ్వండి, బిల్ బోర్డ్స్ కానివ్వండి, పేపర్లు, మ్యాగజైన్లో యాడ్స్ కానివ్వండి, వీటన్నిటికి కూడా ఇప్పటికే 2 కోట్ల రూపాయల పైగానే ఖర్చు పెట్టారనేటువంటి వార్త. ఇవన్నీ ఒకవైపు అయితే, ఆ టీజర్ తర్వాత మార్కెట్లో ఈ సినిమాకి మంచి క్రేజ్ వచ్చిందనేటువంటి సమాచారం ఇప్పుడు అభిమానుల్ని, సో వాళ్ళలో మంచి సంబరాన్ని నింపిందని చెప్పాలి. సో ఆల్రెడీ బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్కి ఉన్నటువంటి ఆ క్రేజ్ కానీ, వాళ్ళ ప్రాజెక్టు వస్తుందంటూ ఉండే హైప్ కానీ అంతా ఇంత కాదు. మరి వాళ్ళ కాంబినేషన్లో వస్తున్నటువంటి 4వ సినిమా కావటం, పైగా సూపర్ హిట్ అయినటువంటి అఖండకి సీక్వెల్ కావటంతో ఇప్పుడు ఈ తాండవం, అఖండ 2 తాండవం మీద అంచనాలు అంబరాన్ని అంటున్నాయనేది అతిశయోక్తి కాదు. సో అందుగురించే బిజినెస్ పరంగా ఇప్పటివరకు బాలయ్య సినిమాలకు ఎప్పుడూ చూడని రీతిలో, సో ఇప్పుడు అఖండకైనటువంటి బిజినెస్ ఏదైతే ఉందో దానికి రెట్టింపు బిజినెస్ ఈ అఖండ 2కి, అంటే కేవలం థియేట్రికల్ బిజినెస్ రెట్టింపు అయ్యే అవకాశం ఉంది, అవకాశాలు బాగా పెరిగాయి అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నారు. ఇక ఓటీటీ అయితే ఈ సినిమా హక్కుల కోసం పేరు పొందినటువంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఒక రకంగా చెప్పాలంటే వాటి మధ్య పోటీ పెరిగిందని చెప్పాలి. అఖండ 2 ఓటీటీ రైట్స్ చేజెక్కించుకోవడం కోసం ప్రైమ్ వీడియో, అమెజాన్ ప్రైమ్ వీడియో సో ఎంతైనా పెట్టడానికి రెడీ అవుతుంది అనేటువంటి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, ఇండస్ట్రీ వర్గాల్లో కానివ్వండి హల్చల్ చేస్తూ ఉంది. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో చూస్తే ఫ్యాన్స్ అమెజాన్ ప్రైమ్ కంటే కూడా నెట్ఫ్లిక్స్ అయితే మరింత ఎక్కువ ఈ సినిమాకి రీచ్ వస్తుంది ఇంటర్నేషనల్ లెవెల్లో అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం మనకి సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ అభిప్రాయాల ద్వారా సో ఎక్కువ మంది అలాంటి అభిప్రాయం వ్యక్తం చేయడం మనకు కనిపిస్తూ ఉంది. సో అయినా అమెజాన్ ప్రైమ్ కూడా తీసిపారాల్సిన పని లేదు. కానీ ఓటీటీ దిగ్గజాల్లో నెట్ఫ్లిక్స్కు ఉన్నటువంటి రీచ్ వేరే లెవెల్, గ్లోబల్ లెవెల్లో. సో అందు గురించి నెట్ఫ్లిక్స్లో వస్తే అఖండ 2 తాండవం సో మాకు బాగా ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేయటం అనేది, సో అందులో తప్పు పట్టాల్సింది ఏమీ లేదు. కానీ బట్ వాళ్ళకి ఎక్కడ ఎక్కువ క్వాలిటీ ఉంటుంది, ఎక్కడ ఎక్కువ రీచ్ ఉంటుంది, దేనికి ఎక్కువ నెంబర్ 1 ప్లేస్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం అనేది అన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. అన్ని రంగాలు, ఏ రంగంలో చూసుకున్నా కానీ నెంబర్ 1 ఏదైతే ఉందో
దానికి ఎక్కువ అందరూ కూడా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అందు గురించి అభిమానులు నెట్ఫ్లిక్స్కి ప్రయారిటీ ఇస్తుండటం మనం ఇస్తున్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. మరి చూద్దాం చివరికి ఏమవుతుందో. సో నెట్ఫ్లిక్స్ కూడా ఈ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ క్రేజ్ అలాంటిది, అఖండ 2 ప్రాజెక్టు మీద ఉన్నటువంటి క్రేజు. సో సినిమా కూడా దాదాపు షూటింగ్ వరకు చూసుకుంటే ముగింపు దశకు వస్తూ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో బోయపాటి శ్రీను ఈ సినిమాతోటి దర్శకుడుగా నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ పొందాలనేటువంటి ఒక తపనతో ఈ సినిమా కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, కృషి చేస్తూ ఉన్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్తో పాటు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె అయినటువంటి తేజస్విని కూడా ఈ సినిమాకి ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. సో సంయుక్త మేనన్ కథానాయికగా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలనిజం సినిమాకి మరింత, అంటే సినిమా చూశాక ఆది పినిశెట్టి గురించి కూడా మాట్లాడుకుంటారు, బాలయ్య బాబు గురించి ఎంత మాట్లాడుకుంటారో ఆది పినిశెట్టి గురించి కూడా అంత మాట్లాడుకుంటారు అనేటువంటి అభిప్రాయాన్ని ఇన్సైడ్ వర్గాల వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూద్దాం. ఏదైతే ఇప్పుడు బిజినెస్ ఎంత అవుతుంది ఈ సినిమాకి, థియేట్రికల్గా కానీ డిజిటల్గా కానీ అలాగే ఓటీటీ పరంగా కానీ ఏ స్థాయిలో బిజినెస్ చేసుకుంటుంది అనేది లెట్ us వెయిట్ అండ్ సీ.